వెల్కమ్ టు ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏ భద్రాచలం. మీరెప్పుడైనా భద్రాచలం వస్తే ఈ ట్రైబల్ మ్యూజియంని తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. మరి ఇక్కడ ఏమేం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో చూద్దామా? అంతకంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అంతా హెల్దీ అండ్ న్యూట్రిషన్ ఫుడ్డే ఎక్కువ అమ్ముతున్నారు. రకరకాల మిల్లెట్స్, రాగులు, సజ్జలు, సామలు, జొన్నలు, అలాగే రకరకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ కారప్పొళ్ళు, మునగాకు పొడి, కరివేపాకు పొడి, ఇంకా చాలా కారప్పొళ్ళు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు కొనుక్కోవచ్చు. ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. 50 నుండి 150 రేంజ్లోనే ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి కరక్కాయ టీ పౌడర్. అలాగే బిస్కెట్స్ కూడా ఉన్నాయి. సామల బిస్కెట్స్, రాగి బిస్కెట్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ బిస్కెట్స్, లడ్డూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ టైంపాస్గా తినడానికి శనగల చాట్, అలాగే మరమరాల మసాలా చాట్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు చాలా హైజీనిక్గా మన ముందే చేసి ఇస్తారు. నేనైతే ఇక్కడ ఈ 2 తీసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ, జస్ట్ 10 రూపీస్ మాత్రమే. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ఎప్పుడు తినేటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా. లాలీపాప్ షేప్లో ఉంది కదా, చూడ్డానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇవి ఏంటో మీకు తెలుసా? వీటిని బొబ్బర గుగ్గిళ్ళని అంటారు. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరెప్పుడైనా ఈ బొబ్బర గుగ్గిళ్ళు తిని ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ రాగులు, జొన్నలు, సామలు, రకరకాల మిల్లెట్స్తో చేసిన లడ్డూస్, బిస్కెట్స్, ఇన్ని హెల్దీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా మన కళ్ళు ఎప్పుడు జంక్ ఫుడ్ కోసమే వెతుకుతూ ఉంటుంది కదా. ఇక్కడ అవి కూడా ఉన్నాయి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, అలాగే పునుగులు, బజ్జీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తినేటివే కాబట్టి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని బ్రెడ్ బజ్జీ తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మ్యూజియంలో ట్రైబల్ వారి ఆచారాలు, కల్చర్ ఎలా ఉండేది, పూర్వకాలంలో ఎలాంటి వస్తువులు ఉపయోగించేవాళ్ళు, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇవన్నీ మీరు ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఈవినింగ్ టైంలో అయితే ఈ ట్రైబల్ మ్యూజియం ఇంకా బాగుంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అండ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అలాగే ఫొటోస్ దిగడానికి మంచి మంచి సెల్ఫీ స్పాట్స్ కూడా ఉన్నాయి. మీరు కానీ ఎప్పుడైనా భద్రాచలం వెళ్తే తప్పకుండా ఈ ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియంని విజిట్ చేయండి.